ఇక రెండవ కట్టుబాటు వచ్చేసి స్వామివారి మూల విరాట్కు ఎటువంటి పరిస్థితుల్లోనూ శంఖ చక్రాలు అనేవి తీయకూడదు. స్వామివారి మూల విరాట్కు ఒరిజినల్గా శంఖ చక్రాలు అనేవి ఉండవు. వాటిని ఆవరణాల కింద అమరుస్తారు. పూర్వం స్వామివారి యొక్క మూర్తి స్వామివారిది కాదని ఇతర దేవతల యొక్క విగ్రహం అని చెప్పి సందేహపడుతున్న సమయంలో స్వయాన స్వామివారి శంఖచక్రాలను ఆభరణంగా ధరించి తాను విష్ణు స్వరూపమని నిరూపించిన సంఘటన ఒకటి ఉంది. దాని గురించి ఫుల్ వీడియోలో తెలుసుకుందాం. ఇక మూడవ కట్టుబాటు వచ్చేసి స్వామివారి మూల విరాట్కు వక్షస్థలంలో ఇరువైపులా అమ్మవారి యొక్క ప్రతిమలు ఉండాలని చెప్పి రామానుజుల వారు చెప్పారు. ఈ 3 కట్టుబాట్లని ఎప్పటికీ అర్చకులు ఆచరిస్తూనే ఉంటారు.